లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు బాగా మారుమోగుతుంది. కోలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే అత్యంత పవర్ఫుల్ డైరెక్టర్ ఒకరు కనకరాజ్ గారు. ఈ మధ్య బాగా వార్తల్లో నిలుస్తున్నారు లోకేష్ కనకరాజ్. ఖైదీ 2 ఎందుకు ఆలస్యం అవుతుంది? అసలు లోకేష్ కనకరాజ్ నిజంగా ఖైదీ 2ని పక్కన పెట్టేశాడా, లేదా అల్లు అర్జున్ సినిమా కోసం భారీ పారితోషికం తీసుకొని కారణమా? పుకార్ల వెనుక నిజమేంటి? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లోకేష్ కనకరాజ్ గారు మౌనం వీడిన తర్వాత కొన్ని విషయాలు షాకింగ్గా ఉన్నాయి. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటే, దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్ట్ గురించి. ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్స్ తో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో తన తదుపరి ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించడంతో సినీ పరిశ్రమలో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. అయితే ఇదే సమయంలో చాలా కాలంగా అభిమానులను టెన్షన్ పెడుతున్న అంశం ఏంటంటే ఖైదీ 2 సినిమా గురించి. లోకేష్ కనకరాజ్ దీర్ఘకాలం మౌనం కారణంగా ఖైదీ 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందని, అల్లు అర్జున్ సినిమా కోసం అధిక పారితోషికం తీసుకొని ఖైదీ సీక్వెల్ వదిలేశాడని రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ఆ ఊహాగానాలన్నిటికీ లోకేష్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ గారు మాట్లాడుతూ ఖైదీ 2ను నేను ఎప్పుడు వదలలేనని, అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యాక తక్షణ తదుపరి ప్రాజెక్ట్ ఖైదీ 2నే అని స్పష్టంగా చెప్పారు. పారితోషికం కోసమే తాను ఈ సినిమా వదిలేశానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక తను హైప్ చేయబడిన LXU గురించి మాట్లాడుతూ విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు తప్పకుండా వస్తాయని, ఎంత ఆలస్యమైనా అవి పూర్తవుతాయని లోకేష్ కనకరాజ్ గారు ధీమాగా చెప్పారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రజనీకాంత్ గారి కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు ఉంటుందని, మొదట ఈ సినిమాను తానే డైరెక్ట్ చేయాల్సి ఉందని, ఇద్దరు లెజెండ్స్ కోసం యాక్షన్ ప్యాక్డ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని లోకేష్ గారు వెల్లడించారు. కానీ రజనీకాంత్ గారు మరియు కమల్ హాసన్ గారు ఇద్దరు ఈ దశలో లైట్ హార్టెడ్ సినిమా చేయాలని భావించడంతో, తన స్టైల్కు అది సూట్ కాకపోవడంతో నిజాయితీగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని ఆయన చెప్పారు. ఖైదీ 2 ఆలస్యం కావడానికి మరో కారణం కూడా ఉంది. హీరో కార్తీ గారు ఇప్పటికీ ఇతర కమిట్మెంట్స్ పై సంతకాలు చేయడం, అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తో ముందే కమిట్ అవడం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని లోకేష్ గారు వివరించారు. కూలీ విషయానికి వస్తే ఫలితం అంచనాలకు తగ్గట్టుగా రాకపోయినా అల్లు అర్జున్ గారి సినిమా పూర్తయ్యాక నిజంగా ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్లే మాత్రం సినిమా మీద హైప్ మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి పుకార్లకు చెక్ పెట్టిన LSU భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ గారు ఇప్పుడంతా అల్లు అర్జున్ గారి సినిమా తర్వాత వచ్చే ఖైదీ 2 సినిమాపైనే అందరి చూపు ఉంది. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.